మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును. One can enjoy the bliss to an extent. ఎన్ని సుఖములో పొందవచ్చును. You can acquire all sorts of pleasures. కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు. Man is not able to find happiness. దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు. He forgets the happiness at the doorstep. ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు. Man is primarily తన responsible యందు for ఉన్నటువంటి bliss. ఆనందంనే తాను మర్చిపోతున్నాడు. He has forgotten the innate bliss. తన యందు ఉన్నటువంటి యొక్క సంతోషంనే తాను కోల్పోతున్నాడు. In fact, he has lost the happiness that is latent in him. ఇటువంటి మానవుడు ఇంకా ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు? When do you expect a man to be joyful? జీవితమంతా ఇదే కష్టములతో కూడి ఉంటాడు. His life is full of miseries and problems. మానవునికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు. The sadness is not that important in life. ఆనందమయుడు మానవుడు. Man is the embodiment of bliss. మానవుడు. Is the personification శాంతి of స్వరూపుడు love. మానవుడు. Is the embodiment of peace. అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి? Such a man, why should he grieve? దైవాజ్ఞను ధిక్కరించడం చేతను, Because he is disobedient to the command దైవాజ్ఞను of God. ఉల్లంఘించడం చేతను Because he has disobeyed God's command. దీని యొక్క రియాక్షన్లు అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి. It will come back to you by way of reaction.